అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడంతో పాటు మరి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి అటు గుంటూరు, విజయవాడ నగరాల వైపు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి ఎంతో కీలకమైనటువంటి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటిలో తూర్పు నుంచి పడమర నుంచి తూర్పు వైపు కీలకమైనటువంటి E13, E15 రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక మంగళగిరి మండలం నీరుకొండ గ్రామం నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అంటే డీజీపీ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మంగళగిరి మండలం ఎర్రపాలెం వరకు 7.5 కిలోమీటర్లు, అక్కడి నుంచి మరో 2.5 కిలోమీటర్లు, ఇట్లా మొత్తం 2 కొండలు తొలుస్తూ దాదాపు 9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు డీజీపీ ఆఫీస్ సమీపంలో ఎంతో కీలకమైనటువంటి భారీ పిల్లల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు. దాదాపు 385 కోట్ల రూపాయల వ్యయంతో ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్కు తూర్పు వైపు ఉన్నటువంటి తాడపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి 2 కొండలను తోలుస్తూ ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే ఈ ఎలివేటెడ్ క్యారియర్ సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో అనేక రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ఈ E13 రోడ్డు నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి రాజధానిలోని మొట్టమొదటి కొండ మధ్య భాగాన్ని నుంచి నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. నిర్మాణం పూర్తయినట్టయితే రాజధాని నగర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అటు గుంటూరు కానీ లేదంటే విజయవాడ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నిర్మాణ పనులకు సంబంధించి డీజీపీ ఆఫీస్ ప్రక్కనే ర్యాంపులు, అదేవిధంగా లూపులు, ట్రంపెట్ ఆకారంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఎలివేటెడ్ క్యారిడార్ సంబంధించినటువంటి భారీ పిల్లర్స్ అనేటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు మీద వస్తున్న నేపథ్యంలోనే ఆ సర్వీస్ రోడ్డుకి ప్యారలర్గానే మరో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ భారీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు దాదాపు కిలోమీటర్ మేర ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అదేవిధంగా సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి భారీ వృక్షాలను తొలగించారు.